అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి స్టార్టింగ్లోనే పప్పు కడగడం చూపిస్తున్నాను ఏంటి అనుకున్నారా? ఏం లేదు, నేను థర్స్డే ఈవినింగ్ తీసిన ఒక చిన్న వ్లాగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కోసం, ఫ్రైడే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే జొన్న దోశ కోసం అని చెప్పి నానబెట్టి ఉంచాను. అక్కడ పచ్చగా కనిపిస్తున్నాయి కదా, పచ్చజొన్నలు తీసుకున్నాను అనమాట. పచ్చజొన్నలు, సజ్జలు, మినపగుళ్ళు, స్టోర్ బియ్యం, పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు ఇవి మనకి క్రిస్పీగా రావడం కోసం, ఇది అందరికీ తెలిసిందే. సో అలా నానబెట్టి ఉంచాం కదా, అవి అంతా పచ్చగా కనిపిస్తున్నాయి. వాటర్ అవి ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఉంచుకోవాలి. 3 days బ్యాక్ అయితే రాగి దోశకైతే వేశాను. 1 day or 2 days అంతే మా ఇంట్లో. లేదంటే నెక్స్ట్ డే ఇంకా ఉప్మాలు చేస్తాను అనమాట. ఒక 2 days అట్లా గోధుమ ఉప్మా కానీ, బొంబాయి రవ్వ ఉప్మా, సేమియా ఉప్మా ఇలా చేసేసి, లేదంటే పెసరట్టు వేస్తాను. ఆ తర్వాత మళ్ళీ దోశ, ఇడ్లీ ఇలా అనమాట కంటిన్యూషన్. ఇక్కడ కూడా నేను 1 dayకే నేను పిండికైతే నానపెట్టి ఉంచాను. శుభ్రంగా ఇలా కడిగిన తర్వాత గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నాను. పిండికి మిక్సీలో కన్నా గ్రైండర్లో వేస్తే పిండి అనేది ఎక్కువగా ఒదుగుతుంది. ఇక్కడ 6 hours అయితే నానపెట్టి ఉంచాను అనమాట. 6 to 7 hours నానపెట్టి ఉంచితే పిండి ఎక్కువగా ఒదిగి మంచిగా వస్తుంది. సో రాగి పిండి ఉంది, రాగి జావ తాగుతూ ఉంటాం కదా, సో రాగి పిండి అయితే ఉందని చెప్పి కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఇలా గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, సరిపోతుంది. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, నెక్స్ట్ డేకి మనకి పిండి అనేది ఎక్కువ వస్తుంది కదా, సరిపోతుంది. ఇక్కడ పిండి అయితే మెదిగిపోయింది. ఇంకా మనం ఇక్కడ ఒక గిన్నెలు అయితే తీసేసుకుందాము. సజ్జలు, జొన్నల్లో మనకి జిగురు పదార్థం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా పొంగిపోతూ ఉంటుంది ఈ పిండి. మనం నార్మల్ దోశ పిండి కన్నా కూడా ఇది ఎక్కువగా ఫెర్మెంట్ అవుతుంది అనమాట. సో కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకోండి, మళ్ళీ కిందకు వచ్చేస్తూ ఉంటుంది కదా, మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్రైండర్ కూడా శుభ్రంగా కడిగేయాలన్నమాట. అది పక్కన పెట్టి ఉంచితే మళ్ళీ అది దాని మీదే ఉంటుంది ధ్యాస మొత్తం కూడా. నేను ఇక్కడ గ్రైండర్ వేస్తూనే ఉన్నాను. బిగ్ బాస్కెట్లో నుంచి వెజిటబుల్స్ అయితే వచ్చినాయి. మామూలుగా రెగ్యులర్గా మార్కెట్కే వెళ్తూ ఉంటాము, ఎప్పుడైనా ఇంట్లో లేనప్పుడు ఇలా ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట. కానీ మేము రోజు మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అయితే తెచ్చుకోవాల్సిందే. మీరు ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మేము ఆవులకి రోజు వెళ్ళి పెట్టి రావాల్సిందే ఈ ఆకుకూరలు అనేవి. ఆన్లైన్లో తెస్తే మరి సరిపోవు కదా, సో అందుకని వెళ్ళాల్సిందే అనమాట. ఇప్పుడు ఏంటంటే అవకాశం లేదు కాబట్టి ఇంక ఇట్లా తెప్పించుకోవాల్సి వచ్చింది. బయట క్లైమేట్ కూడా ముబ్బంతా పట్టేస్తుంది అనమాట. సో అందుకని చూసినట్లయితే టమాటా రేట్లు పెరిగిపోయినాయి అంట బాగా. చూసి వాడాల్సిందే టమాటాలు మాత్రం. లాస్ట్ ఇయర్ కూడా అంతే పెరిగిపోయినాయి ఈ టైంలో. వానాకాలంలో ఎందుకో టమాటా రేట్లు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఆవులకి అయితే పాపం స్కిప్ చేయాల్సిందే టమాటాలు. మీరు నమ్ముతారో లేదో, మేము 2 kgs అలా తీసుకెళ్తూ ఉంటాము. 1 kg మినిమం 1 kg అయితే తీసుకెళ్తాము. 2 kgs ఆల్మోస్ట్ 2 kgs ఇప్పుడు తీసుకువెళ్ళాలంటే అంత పాసిబుల్ కాదేమో, తర్వాత తగ్గిన తర్వాత తీసుకువెళ్ళచ్చు. అవి తోటకూర వాటికన్నా కూడా ఎక్కువగా ఇవే తింటాయి, వంకాయలు, బెండకాయలు అలాంటివి. చూసి తీసుకువెళ్ళాలి. టమాటాలు అయితే స్కిప్ చేసేస్తాము కొన్ని రోజులు, అవి ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు తీసుకెళ్తాము. ఇంక ఇక్కడైతే నెయ్యి అయితే కాస్తున్నాను అనమాట. వెన్నపూస అదంతా చేశాను, అదైతే కాస్తున్నాను. అలానే గిన్నెలు కూడా తోమేసాను. ఇదంతా కూడా ఆ టైమింగ్లోనే మొత్తం ఒకేసారి చేసినట్టు అనిపించింది నాకు. ఎప్పుడైనా మీరు గిన్నెలు తోముకున్నప్పుడు ముందుగా అయితే ఇలా పక్కన పెట్టుకోండి. వాటర్ అంతా సెపరేట్ అయిపోయి చక్కగా అవి పొడి డ్రై అయిపోతాయి అనమాట, నీట్గా ఉంటాయి. మనం అంటుల స్టాండ్లో పెడతాం కదా, అప్పుడు కింద టప్ కూడా ఉంటుంది మాకు. సో ఇట్లా మనం పక్కన పెట్టుకుంటే దాంట్లోనే వేసేసామనుకోండి, ఆ వాటర్ అంతా కిందకు వచ్చేసి పాచి పట్టిపోతే చిన్న దోమల్లాగా వస్తాయి అనమాట. సో అందుకే నేనైతే పక్కన పెట్టి ఉంచుతాను. అవంతా పోయిన తర్వాత మొత్తం అందులో వేసేసి ఇంకా ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. గ్యాస్ స్టవ్ మొత్తం కూడా హడావిడిలో ఆ పిండి అంతా జారిపోయి కింద పడిపోయింది అనమాట. మళ్ళీ అదంతా క్లీన్ చేసి వేరే గిన్నెలో పెట్టేసి మళ్ళీ ఆ గిన్నె కడిగేసి పక్కన పెట్టాల్సి వచ్చింది. సో అంత డబల్ పని అయిపోయింది. ఒక్కొక్కసారి ఇంతే. ఇంకా అపార్ట్మెంట్లో తేనె తట్టు నుంచి తీశారనమాట. తేనె పట్టు అంటారో ఏమో తెలియదు, సంథింగ్ తీస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో అలా తీసినప్పుడు ఏంటంటే మాకు కమ్యూనిటీలో మెసేజ్ పెడతారు గ్రూప్లో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద సేల్ చేస్తున్నారు వాళ్ళు, తీసుకువెళ్ళండి అని చెప్పి మా హస్బెండ్ చూసినట్టున్నారు, తీసుకొచ్చారు. మార్నింగే తీసుకొచ్చారు. నేను ఇంక ఇది ఇక్కడ మనకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ సీసాలు ఉంటాయి కదా, దాంట్లో అయితే నేను షిఫ్ట్ చేస్తున్నాను కవర్లో నుంచి. మాకు కింద స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లో ప్యాక్ చేసి ఇచ్చారంట కవరు. సో తేనె తీసిచ్చిన అతను చెప్పారంట, మీరు ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు, బయటే ఉంచేయండి, ఇది న్యాచురల్ కదా, ఇప్పుడు తీసిచ్చింది కదా, ఏమీ పాడవదు, 1.5 year అయినా ఉంటుంది, బయట పెట్టి ఉంచుతా అని చెప్పారంట. మనకి ఇది 1.5 year రాదులేండి, మామూలుగా ఆయన చెప్పారంట. మనం బయట నుంచి తెచ్చుకున్న స్టోర్లో తెచ్చుకుంటాం కదా, అదైతే పాకం పట్టేసి ఉంటుంది. కొన్ని రోజులు కనుక మనం బయట పెట్టి ఉంచినా, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచినా అది పాడైపోతూ పైనంత లేయర్ లాగా పాకం పట్టినట్లు అనిపించింది అనమాట. దానికన్నా కూడా ఇది చాలా న్యాచురల్గా చాలా బాగుంది తింటుంటే. ఇంకెటు హనీ తీసుకొచ్చారు కదా, ఇంకా మార్నింగ్ మనం హాట్ వాటర్ అయితే తాగుతూ ఉంటాం కదా, అందులో అయితే చక్కగా తేనె ఇదంతా కలిపేసుకొని తాగేయచ్చు. లెమన్ అదంతా, ఇది నాకు తెలిసి ఒక 15 days వస్తుంది. ఇంక ఈ విధంగా అయితే ఈ సీసాలు అయితే పెట్టేశాను. మనం ఇలాంటి సీసాలు కనుక వచ్చినప్పుడు వేస్ట్ చేయకుండా ఏమన్నా మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది, పురుగు కూడా పట్టదు.
ఈ విధంగా అయితే ఈవినింగ్ ఈ చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంతకు మించి పెద్ద పనులు అయితే ఉండవు కదా. ఇంకా ఈ రోజు అయితే షటిల్ ఆడదామని చెప్పి కింద అపార్ట్మెంట్లోకి అయితే కింద మాకు సెల్లార్ ఉంటుందన్నమాట, అక్కడ ఆడతాము ఎప్పుడు కూడా. ఇంకైతే కిందకి వెళ్తే పిల్లలందరూ కనిపించారు. వీళ్ళకి ఏంటంటే హాఫ్ డేస్ అట్టుకుంటా కొన్ని రోజులు, ఆ తర్వాత నుంచి ఫుల్ డేస్ కంటిన్యూషన్ ఉంటుంది. ఇంకా అప్పుడు అస్సలు కనబడరు పాపం, అసలు వాళ్ళకి టైం కూడా ఉండదు. ఇంకా ఇలా హాలిడేస్లోనే కనిపిస్తూ ఉంటారు అనమాట. మేమైతే షటిల్ అయితే ఆడుతున్నాము. హౌస్ వైఫ్ ఎవరైనా సరే కొన్ని వాటిలో చేంజ్ చేసుకోండి, మంచిగా మైండ్ అంతా రిలీఫ్ అవుతుంది. అట్లా ఏమన్నా కొంచెం అలా బయటకు వెళ్తూ వస్తూ ఉండడం, లేదంటే గేమ్స్ ఆడతాం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మైండ్ కూడా రిలీఫ్ అవుతూ ఉంటుంది. మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో అయితే బ్యాక్ సైడ్ మాకు గ్రౌండ్ లాగా ఉంటుంది అనమాట. పిల్లలందరూ చక్కగా ఆడుకుంటూ ఉంటారు. షటిల్, క్రికెట్, ఇట్లా హైడ్ అండ్ సిక్ కానీ స్కేటింగ్ అని ఇలా చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళేమో ఈవినింగ్ వెనకాలన్నమాట బ్యాక్ సైడ్ మాకు వినాయకుడు టెంపుల్ ఉంటుంది, అక్కడ ఆంటీ వాళ్ళు హనుమాన్ చాలీసా అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది, ఆడటానికి అసలు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అది ఆపేసి ఇంకా మేమైతే వాక్ చేస్తున్నాము, ఒక 2 రౌండ్స్ అలా వేసొద్దామని. ఇంక ఇక్కడ హనుమాన్ చాలీసా అదేదో చదువుతున్నారు. ఇంకా మేము వీడియో అయితే ఆఫ్ చేసేసాను. ఇంక ఇంతే ఈరోజు వ్లాగ్ అయితే. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.